మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. రే చందు, 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకాలను చూశాను కానీ 30 రోజుల్లో పిల్లని పడగొట్టడం ఎలా అనే పుస్తకాన్ని నువ్వే రాసినట్టున్నావురా. మరి నా కొడుకంటే ఏమనుకుంటున్నారు? 30 రోజుల్లో ముగ్గులోకి దింపడం ఎలా అయిపోయింది. ఇక మిగిలింది 30 రోజుల్లో 3 ముళ్ళ నరకంలోకి దింపడం ఎలా అనేదే. మాట్లాడకండి. ఎవర్రా? ఆ పిల్లనా? ఆ జింక పిల్లే ఈ పులి గుహలోకి రావడానికి తహతహలాడుతూ కాల్ చేస్తోంది. ఓ, ఆ అమ్మాయి. హాయ్ అమ్ము. హాయ్ చందు. ఏంటి అమ్మాయి గారికి సడన్ గా నేను గుర్తొచ్చానా? చందు, గుర్తు రావడానికి నువ్వు నా జ్ఞాపకానివి కాదు, నా జీవితానివి. అబ్బో, నీకు కూడా కవిత్వం వచ్చేస్తుందే. మల్లెపూలు గుచ్చిన దారానికి కూడా సుగంధం పరిమళం అంటుకుంటుంది కదా. సూపర్ సూపర్గా చెప్పావమ్మో. అబ్బా, నేను చెప్పడం కాదు, నా గురించి నువ్వు ఏదైనా కొత్త కవిత రాస్తే నాకు వినాలనుంది. వారే వాహ్ అమ్ము, మనిద్దరి మైండు ఒకేలా ట్యూన్ అవుతోంది. జస్ట్ ఇప్పుడే నీ గురించి ఒక కొత్త కవిత రాశాను, ఇంతలోనే నువ్వు కాల్ చేశావు. అవునా? అయితే వినిపించు. అయితే చదువుతాను, విను. ఎటు చూసినా నువ్వే, ఏ సడివి నా నవ్వే, నా శ్వాసవి ధ్యాసవి కూడా నువ్వే, నా కలలన్నీ నీతోనే, నా కథలన్నీ నీపైనే, నా జీవితం నీకే అంకితం, మన ప్రేమ కథ అమరం, అద్భుతం, శాశ్వతం. చందు, అమ్ము చెప్పు, ఎలా ఉంది? ఇప్పటికిప్పుడే పరుగు పరుగునొచ్చి నేను నా గుండెలకి హత్తుకోవాలనుంది. అమ్మో, తప్పు తప్పు, అవన్నీ మన పెళ్ళయ్యాకే. ఛీ, నేనన్నది అందుకు కాదు. నాకు అర్థమైందిలే గాని, మన లవ్ మ్యాటర్ మీ ఇంట్లో చెప్తానన్నావు, చెప్పావా? లేదు చందు, చెప్పాలనే అనుకున్నాను, కానీ నాకెందుకో భయంగా ఉంది. అయితే వద్దులే, నువ్వు భయపడుతూ చెప్పడం ఎందుకు? నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండడం అలవాటు చేసుకుంటానులే. చందు ప్లీజ్, ఒక ఆడపిల్లగా నా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకో. ఏంటమ్ము అర్థం చేసుకునేది? ఆశ పెట్టి ఊరిస్తావు, అందకుండా అవస్థ పెడతావు. మన మధ్య ఇంకా ఈ దాగుడు మూతలు ఎన్నాళ్ళు? చందు, నాకు కూడా మనిద్దరం వెంటనే పెళ్లి చేసుకోవాలి అనే ఉంది, కానీ మన విషయం ఇంట్లో ముందుగా ఎవరితో చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అమ్మో, మీ రాము అన్నయ్య చాలా మంచివారు, గొప్ప మనసున్న మనిషి. మన గురించి మీ అన్నయ్యతో చెప్పు. అబ్బా చందు, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇవాళే నేను అన్నయ్యతో చెప్పేస్తాను, తనే అందరితో మాట్లాడతాడు. వెరీ గుడ్. అయితే శుభవార్తతోనే మళ్ళీ నువ్వు నాకు కాల్ చేయాలి. ఉంటాను. అమ్ము, ఒక క్షణం. ఏంటి? నా అనురాగ దేవతకి ఈ ప్రేమ పూజారి పెట్టే చిన్న ముద్దుని నైవేద్యంగా అందుకో. బాయ్.
అమ్మో అమ్మో అమ్మో, ఒరే చందు, నువ్వు మామూలుడివి కాదురోయ్. మరి మాటలతోనే కోటలు దాటించటం అంటే ఇదే. ఎస్, ఈ రోజుతో అమూల్య కౌంట్ డౌన్ మొదలవుతోంది. దాని మెళ్ళో నేను కట్టబోయేది పసుపు తాడు కాదు, పలుపు తాడు. తాతయ్య, ఏమా? పరీక్షలు అయిపోయాక అమూల్యకి పెళ్లి సంబంధం చూద్దాం అనుకున్నాం కదా. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కొంతమంది అబ్బాయిల ఫోటోల్ని పంపించారు. పెళ్లి కొడుకుల వివరాలు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాక కొన్ని ఫోటోల్ని మేము షార్ట్ లిస్ట్ చేశాం. వీళ్ళల్లో మన అమూల్యకి భర్తగా ఎవరైతే బాగుంటారో మీరే చూసి చెప్పండి. నా మనవరాలకి తొందరగా పెళ్లి చేయాలని మీ ఇద్దరికే బాగా తొందర ఉన్నట్టుంది. అవును తాతయ్య, ఒక్కగానొక్క ఆడపిల్ల, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. దాన్నొక అయ్య చేతిలో పెడితే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. చూడండి తాతయ్య. అత్తమ్మా, ఏంటి మన అమ్మలోకి ఏదైనా పెళ్లి సంబంధం చూసారా? సీత, ఇంటికి పెద్ద కోడలివి, నీతో చెప్పకుండా మేవేదైనా నిర్ణయిస్తావా? బాగా చూడమ్మా, నువ్వు కూడా ఆ ఫొటోస్ చూడు. మీ ఆడపడుచుకు తగిన పెళ్లి కొడుకు ఎవరో నువ్వే చూసి చెప్పు. అబ్బో, వీడు ఎవడో కానీ మరీ ఫోజు కొడుతున్నాడే, మనకొద్దులే. తాతయ్య, ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు, కానీ మన అమ్ములు అంతా రంగులేడు. వద్దులే. తాతయ్య, ఇదిగో ఈ ఫోటో చూడండి. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. ఒకే ఒక్క పిల్లాడు, మంచి కుటుంబం. మన అమ్ములకి ఈడు జోడుగా కూడా ఉంటాడు. ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, వాళ్ళ నాన్నగారికి సాఫ్ట్వేర్ బిజినెస్ కూడా ఉందంట. వాళ్ళ నాన్నగారికి సొంత బిజినెస్ ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నట్టు. ఎందుకంటే ఈ అబ్బాయికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయంట. వారసత్వంగా తండ్రి బిజినెస్ని తను టేక్ ఓవర్ చేయటం కాకుండా తనంతట తానే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కష్టపడి మెలకువలన్నీ తెలుసుకొని ఆ తర్వాతే బిజినెస్లోకి దిగాలి అనుకుంటున్నాడంట. చాలా మంచి లక్షణం అత్తమ్మా. ఇలాంటి అబ్బాయి అయితే మన అమ్ములకి సరిగ్గా సరిపోతాడు. మరి వాళ్ళు కట్న కానుకలు ఏం ఆశిస్తున్నట్టు? లేదు తాతయ్య, వాళ్ళకలాంటి ఆశే లేదంట. పిల్ల చక్కగా సంసార పక్షంగా ఉంటే చాలంట. అత్తమ్మా, అయితే ఈ సంబంధం గురించి మనం మన అమ్ములకి చెప్పేద్దాం. చెప్పేద్దాం కాదు, మీ ఆడపడుచుకి నువ్వే చెప్పాలి. తనని నువ్వే ఒప్పించాలి కూడా. నేనా? మరి ఇంటి పెద్ద కోడలుగా ఇంటి తాళాలు తీసుకున్నప్పుడు మరి మా బాధ్యతలు తీసుకోవాల్సింది కూడా నువ్వే కదమ్మా. ఇదిగో. సరే, ఇప్పుడే వెళ్ళి అమ్ములకి ఫోటో చూపిస్తాను. అలాగే. అమ్ములు, అన్నయ్యకి నా లవ్ మ్యాటర్ ఎలా చెప్పాలి? ప్రాక్టీస్ చేస్తాను. అన్నయ్య, నేనొక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఇలా చెప్తే బాగుండదు. అన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి. ఇలా కూడా కరెక్ట్ కాదు. అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఇలా చెప్తే బాగుంటుంది. వదినా, చెప్పు మరదలా, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నేనా? అదేం లేదొదినా. ఈడొచ్చిన ఆడపిల్ల ఒంటరిగా అలా ఎక్కడో ఆలోచిస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఉన్నట్టే. అబ్బా, ఏం లేదంటున్నాను కదా వదినా.
సరే సరే, ఇదిగో ఈ ఫోటోని చూడు. ఎందుకు? నీకు ఒక సర్ప్రైజ్. సర్ప్రైజా? అంటే? అంటే ఈ ఫోటోలో అబ్బాయి మా అందరికీ బాగా నచ్చాడు. నీకు కూడా నచ్చితే వెంటనే పిపి పిపి డుమ్ డుమ్ డుమ్. వదినా, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక్కడే కొడుకు, మంచి కుటుంబం. మీ ఇద్దరి ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు, అతని పేరు అమరేంద్ర. అమూల్య వెడ్స్ అమరేంద్ర. సూపర్. వదినా, అంటే మీరందరూ కలిసి నాకు చెప్పకుండానే నా పెళ్లిని ఫిక్స్ చేసేశారా? పిచ్చి పిల్ల, అలా ఎందుకు చేస్తాం? మంచి సంబంధం అని నీకు చూపిస్తున్నావు అంతే. నువ్వు బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చాకే నీకిష్టమైతేనే చెప్పు, సరేనా? తీసుకో. సార్, రండి. ఏమైంది భాషా గారు, అలా ఉన్నారేంటి? సార్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇన్నేళ్లుగా మీ దగ్గరే ఉద్యోగం చేస్తున్నవాణ్ణి, మీ ఉప్పు తింటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నవాణ్ణి. అది అందుకే ఆగిపోయారే, చెప్పండి. సార్, మీ ఉప్పు తిన్న విశ్వాసంతో వాళ్ళు చెప్పొద్దు అన్నా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటది? సార్, ఎండీగా మీరు ఉన్నన్నాళ్ళు జరిగింది వేరు, కానీ ఇప్పుడు బాలుగారు ఆ చైర్లో కూర్చున్నాక జరుగుతున్నది వేరు. చూడండి, మనుషుల్ని బట్టి నిర్ణయాలు, మనస్తత్వాన్ని బట్టి మార్పులు సహజమే కదా భాషా గారు. ఆ మార్పు మంచి కోసం అయితే పర్వాలేదు సార్, మన కంపెనీనే సర్వనాశనం చేసేలా ఉంటే? ఏంటి భాషా గారు, ఏమంటున్నారు మీరు? అవును సార్, 100 కోట్ల విలువైన కాంట్రాక్ట్ని కావాలనే శశిరేఖ మేడం గారు వాళ్ళ డాడీ దుర్గాప్రసాద్ గారికి కట్టబెడుతున్నారు. బాలుగారు ఆ కాంట్రాక్ట్ శాంక్షన్ ఆర్డర్ మీద సైన్ చేయడానికి కొంచెం సందేహించినా కూడా, మీతో డిస్కస్ చేస్తాను అన్నా కూడా అవసరం లేదు, మా డాడీకి ఇస్తావా ఇవ్వవా అన్నట్టు గొంతు మీద కూర్చున్నట్టు బలవంతం చేసి సంతకం పెట్టించారు సార్. ఇది ఇలాగే కొనసాగితే కంపెనీ మొత్తం వాళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోతుందని భయంగా ఉంది సార్. ఇవాళంతా నీ కళ్ళ ముందే పిట్టల్లా రాలిపోయేలా చేస్తాను. ఓకే, అర్థమైంది. బాలుతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి భాషా గారు. అలాగే సార్. చివరికి నేను అనుకున్నదే జరుగుతుందన్నమాట. బాలు శశి చేతిలో కీలు బొమ్మలా మారిపోయాడు. ఇప్పుడేం చేయాలి? నా చేత్తో పెంచి పోషించిన పచ్చడి చెట్టు లాంటి ఈ కంపెనీ నా కళ్ళ ముందే కుప్పకూలిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఏం జరిగినా సరే వెంటనే వెళ్ళి నేను బాలుతో మాట్లాడాలి, అవసరమైతే హెచ్చరించాలి. హలో మిస్టర్ రామ్, దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నా? శశి, నువ్వు బాలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా?
నీకేమైనా పిచ్చి పట్టిందా? కావాలనే బాలుతో ఎందుకు తప్పులు చేయిస్తున్నా? తప్పులా? వాట్ యు మీన్? శశి, ఇంకా నటించాలని చూడొద్దు. మీ డాడీకి నువ్వు కావాలనే కాంట్రాక్ట్ కట్టబెట్టిన సంగతి నాకు తెలిసిపోయింది. సో వాట్? ఈ కంపెనీకి ఎండీగా బాలు ఆ కాంట్రాక్ట్ ని మా డాడీకి ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. స్టాప్ ఇట్. ఈ కంపెనీకి కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయి. కంపెనీ తరపున కాంట్రాక్ట్ని ఎవరికివ్వాలన్నా అది కంపెనీకి లాభాన్ని తెచ్చేలా ఉండాలి తప్ప నష్టాన్ని తెచ్చేలా కాదు. వాట్ రామ్, చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నావేంటి? టోటల్ కంట్రోల్ మా చేతుల్లోకి వచ్చాక లాభమో నష్టమో ఏదైనా సరే మా ఇష్టం. మధ్యలో నీకేంటి? ఏంటా ఈ కంపెనీ ఈరోజు ఇంత డెవలప్ అవ్వడానికి, మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి వెనక మన ఫ్యామిలీ కష్టం మొత్తం ఉంది. అది గుర్తుంచుకొని మాట్లాడు. ఐ డోంట్ కేర్. పవర్ ఎవరి చేతిలో ఉంటే డెసిషన్ మేకర్స్ వాళ్ళే. మనల్ని కాదనుకోవడానికి, మన నిర్ణయాన్ని అడ్డుకోవడానికి ఎవ్వరికి ఎలాంటి రైట్స్ లేవు, ఉండవు కూడా. శశి, నువ్వు కావాలనే ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు పూర్తిగా తెలుసు. పరిస్థితుల వల్ల ఇవాళ నేను నీకు ఎదురు చెప్పలేకపోవచ్చు, నిన్ను అడ్డుకోలేకపోవచ్చు. కానీ నీ ఆటలు ఎన్నో రోజులు సాగవు. అది మాత్రం గుర్తుపెట్టుకో. రామ్, నువ్వు మాజీ ఎండీవే. నీ వల్లే కానిది ఇంకెవరి వల్ల అవుతుంది? నో వే. ఈ శశిని ఎదిరించే వాళ్ళు ఈ భూమి మీద ఇంకా పుట్టనే లేదు. అబ్బా, ఈ బాలు ఎక్కడికెళ్ళాడు? ఇంకా రాడేంటి? హాయ్ శశి. ఏంటి హాయ్? ఇప్పుడే వస్తానని ఎక్కడికెళ్ళావు? బోర్ కొట్టి చచ్చిపోతున్నాను. కూల్ బేబీ, ఇదిగో ఇవి తీసుకురావడానికే వెళ్ళాను, తీసుకో. ఆర్ యు మ్యాడ్? చలేస్తుంటే ఈ టైంలో కొబ్బరి బొండం తాగడం ఏంటి? చలి గిలి మొత్తం ఎగిరిపోతాయి. తాగి చూడు బేబీ. బాలు, కొబ్బరి బొండంలో కోకోనట్ వాటర్ కి బదులు ఇదేంటి? యా, అందులో నీ ఫేవరెట్, ఇందులో నా ఫేవరెట్ గా ఉంది. ఇంట్లో వాళ్ళు ఎవరు చూసినా ప్రాబ్లం కాకుండా ఇలా ప్లాన్ చేశానన్నమాట. యు నాటీ ఫెలో. యు ఆర్ సో క్రేజీ. శశి, యుఎస్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజ చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగుండదు కదా. క్లెవర్ బాయ్. బాలు, కూల్ కూల్ గా అట్మాస్ఫియర్, కాళ్ళ కింద చల్ల చల్లగా తాగుతున్న వాటర్,
గొంతులోకి వెచ్చగా దిగుతున్న డ్రింక్. రియల్లీ ఆసమ్ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. నో, ఇట్స్ మై ప్లెజర్. బాలు, ఇక్కడికి వచ్చాక మన లైఫ్ ఎలా ఉంటుందో అని నేను వరీ అయ్యాను. బట్ నౌ రియల్లీ థ్రిల్లింగ్గా ఉంది. అన్నీ నేను అనుకున్నట్టు జరుగుతున్నాయి. నువ్వు ఏమనుకున్నావు? ఏం జరిగాయి? ఐ మీన్, ఇక్కడ మన ఇంట్లో నాకు చాలా ప్లెజెంట్గా ఉంది. ఎవ్రీడే జైంట్ విల్ ఎక్కి గిర్రిన తిరుగుతున్న ఫీలింగ్. 4 సిప్పులకే ఎక్కేసిందా? ఓయ్, ఈ శశిని మార్చడం కూడా ఎవరి వల్ల కాదు. అండర్స్టాండ్? ఐ నో బేబీ, జస్ట్ ఫర్ ఫన్. రిలాక్స్. బాలు, నిన్ను ఒక క్వశ్చన్ అడగనా? ఏంటి? అదే, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంత మంచిగా ఉంటారేంటి? ఒక్కరికి కూడా బ్యాడ్ క్వాలిటీస్ లేవా? నీకు నాకు ఉన్నాయి కదా. Yes. Poor బాలు, నీ ప్రేమని అడ్డు పెట్టుకొని స్టెప్ బై స్టెప్ నేను అనుకున్నది సాధిస్తాను. నీ భుజం మీద తుపాకీని పెట్టి మీ అన్నయ్య శ్రీరామ్ని ఫైర్ చేస్తాను. అమ్మ సీత, ఏమైంది? చెప్పవే రాక్షసి.